హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ కబుర్లు. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా లాస్ట్ గోల్డ్ జ్యువెలరీ వీడియోకి మీ అందరూ ఇచ్చిన సపోర్ట్, లవ్, లైక్స్, కమెంట్స్ అసలు చాలా ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించిందండి. ఫస్ట్ టైం అండి నా వీడియోకి ఒక 33K వ్యూస్ వచ్చాయి. అండ్ అలానే చాలా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ హ్యాపీనెస్‌లో అనదర్ వీడియో అండి, నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షను. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫస్ట్ ప్రజెంట్ నా దగ్గర ఉన్న డైమండ్ ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. ఇవి మిడిల్‌లో ఇలా పింక్ కలర్ రూబీ వచ్చిందండి. ఈ పర్ల్ హ్యాంగ్ అవుతూ ఉంటది. ఈ బ్యాక్ సైడ్ ఇలా బాంబే స్క్రూ వచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఈ పింక్ రూబీస్‌ని చేంజ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పర్ల్ ఉంది కదండీ! ఈ పర్ల్‌ని కూడా మనం తీసేసి కొంచెం పెద్ద బొట్టు ఉంటదండి. ఆ బొట్టు ఇండియాలో ఉందది. ఆ పెద్ద బొట్టుని మనం దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చనమాట. అంటే మనం ఈ పర్ల్ పెట్టుకోవచ్చు. కొంచెం హెవీగా కావాలనుకున్నప్పుడు బుట్టలు మనం దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో, ఇలా హ్యాంగ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఈ చాందబాలి మోడల్ ఇయర్ రింగ్స్. ఇవి కొంచెం ఎక్కువ వెయిటే ఉంటాయి. అలానే చాందబాలిలో కొంచెం డిఫరెంట్ టైప్ మోడల్ అనిపించింది నాకు చూసినప్పుడు. ఇలా ఉంటాయి. సో, ఇక్కడ పికాక్ మోడల్ వచ్చింది. యాజ్ యూజువల్ అండి, గ్రీన్ స్టోన్, పర్ల్స్, రూబీస్ అన్నీ మిక్స్డ్ వచ్చాయి. ఇవేంటంటే మనకి ట్రెడిషనల్ వేర్ మీద పెట్టుకోవచ్చు. శారీస్ ఇలాంటి ఫ్రాక్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. నేను అన్ని ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకొని చూపించనండి. కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టుకొని చూపిస్తాను. ఎందుకంటే చాలా టైం అయిపోతది నేను అన్నీ పెట్టుకొని చూపిస్తే. సో, ఈ పెద్ద ఇయర్ రింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇవి, ఇవి మీడియం సైజు. స్టడ్‌కి ఇలా పింక్ రూబీ వచ్చి మిడిల్‌లో గ్రీన్ స్టోన్ వస్తుంది. పర్ల్స్ హ్యాంగ్ అవుతాయి. వైట్ స్టోన్స్ ఉన్నాయి. వీటినైతే మనము ట్రెడిషనల్ వేర్‌కి, ఫ్రాక్స్‌కి అన్నిటికి మ్యాచ్ చేసుకోవచ్చు. మీడియం సైజ్ కాబట్టి మెయిన్ ఇలా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. వీటి వెయిట్ 8 గ్రామ్స్ అండి. ఈచ్ వన్ 4 గ్రామ్స్ ఉంటుంది. ఏంటంటే నా దగ్గర ఉన్న వాటన్నిటిలోకి బిగ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. యాంటిక్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇవేంటంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయండి నాకు చూసినప్పుడు. అందుకే తీసుకున్నాను. వీటి వెయిట్ కూడా కొంచెం ఎక్కువేనండి. 30 గ్రామ్స్. పెట్టుకున్నప్పుడు హెవీగా ఉంటాయి అండ్ క్యారీ చేయడానికి కూడా కొంచెం కష్టమే. నచ్చాయంటే జనరల్‌గా పైన స్టడ్ వచ్చి బుట్ట రావడం కామనే కదా! బట్ అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది డిజైన్. యాంటిక్ కూడా కదా! బావుంటదని తీసుకున్నాను. క్లోజప్‌లో లుక్ ఇలా ఉంటుందండి. ఇలా గ్రీన్ స్టోన్ వచ్చింది. గోల్డ్ బాల్స్, పర్ల్స్ హ్యాంగ్ అవ్వడం వల్ల మనకి కొంచెం హెవీ లుక్ వస్తుంది. ఈ బుట్ట కూడా పెద్దగా ఉందండి. చుట్టూ ఇలా వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇలా గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇవేంటంటే లక్ష్మీ అమ్మవారు వస్తారు మిడిల్‌లో. కింద ఇలా ఒక స్మాల్ బుట్ట హ్యాంగ్ అవుతూ ఉంటుంది. పైన పర్ల్స్ వచ్చాయండి. స్మాల్ పర్ల్స్, వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి. వీటి వెయిట్ ఎంతంటే 6 గ్రామ్స్ అండి. నెక్స్ట్ ఈ బుట్టలండి. వీటిలో ఏంటంటే ఎక్కువ గోల్డే ఉంది. స్టడ్ ఇలా వచ్చి మిడిల్‌లో స్మాల్ రూబీస్ వచ్చాయి. సో, బుట్ట మొత్తం ఇలా గ్రీన్ అండ్ రూబీస్ అలా ఉంటాయి. కింద ఒక పర్ల్ హ్యాంగ్ అవుతూ ఉంటది. ఒక కొంచెం బిగ్ పర్ల్. ఇవి నేను నా మ్యారేజ్ టైమ్‌లో తీసుకున్నానండి. నేను తీసుకున్న బిగ్ ఇయర్ రింగ్స్‌లో ఫస్ట్ ఇవేనండి. మోస్ట్‌లీ నేను శారీస్‌కి ట్రెడిషనల్‌గా రెడీ అయినప్పుడు ఈ బుట్టలే పెట్టుకుంటాను. క్యారీ చేయడం చాలా టఫ్ అనిపిచ్చింది. ఇప్పుడైతే అలవాటయిపోయింది గానీ, అప్పటి వరకు నేను చాలా చిన్న చిన్న స్టడ్స్ అలాంటివి పెట్టుకునేదాన్ని. ఒకేసారి ఇంత పెద్ద బుట్టలు పెట్టుకుంటే కొంచెం నాకు క్యారీ చేయడం టఫ్ అనిపిచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా స్క్రూ వచ్చింది. నేను ఈ బటన్స్ పెట్టుకుంటానండి. ఇవి చక్కగా నిలబడడానికి బుట్టలు అవి. సో,
ఈ బటన్స్ ఐ థింక్ చాలామందికి తెలిసే ఉంటది ఇది. ఇవి పర్ఫెక్ట్‌గా ఇలా బుట్టలు ఇయర్ రింగ్స్ మోస్ట్‌లీ ఇయర్ రింగ్స్ అన్నిటికి నేను ఈ బటన్స్ పెట్టుకుంటాను. కొన్నిటికైతే ఇలా సింగిల్ సరిపోతుందండి. కొన్నిటికైతే డబుల్ కూడా పెట్టుకుంటాను. వెయిట్ 16 గ్రామ్స్ అండి. లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ లాంగ్ ఇయర్ రింగ్స్ అండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది మోడల్. అన్‌కట్ డైమండ్ సెట్ మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. పైన ఇలా ఫ్లవర్ షేప్‌లో వైట్ స్టోన్స్ వస్తాయి. మిడిల్‌లో గోల్డ్ బాల్, కింద లక్ష్మీ అమ్మవారు, దెన్ ఒక పర్ల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇది శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది. మన లాంగ్ డ్రెసెస్ మీదకి కూడా పెట్టుకోవచ్చు. బావుంటుంది. బ్యాక్ సైడ్ ఇలా బాంబే స్క్రూ వచ్చిందండి. కొంచెం హెవీగా ఉన్నాయండి. మీకు బ్యాక్ సైడ్ లక్ష్మీ అమ్మవారిని చూస్తే కూడా తెలుస్తది. ఇలా క్లోజ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఏంటంటే చాంద్ బాలీలండి. సో, ఇవి ప్రాపర్ చాంద్ బాలి మోడల్. దగ్గర జ్యువెలరీ అన్నిటికి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి కదండీ! వీటికి మాత్రము ఇలా గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఈ చాంద్ బాలీలైతే మనకి మోస్ట్‌లీ గోల్డే కనిపిస్తుంది కదండీ! ఎందుకంటే దీంట్లో ఓన్లీ వైట్ స్టోన్సే వచ్చాయి. అలానే గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతున్నాయి కదా! సో, ఇలా దూరం నుంచి చూసినప్పుడు ఓన్లీ ప్యూర్ గోల్డ్ అనుకుంటారు. బట్ చాలా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. ఇవి చూడ్డానికి చాలా పెద్దగా ఉన్నాయి కదండీ! బట్ వెయిట్ అయితే తక్కువేనండి. ఇవి జస్ట్ 9 గ్రామ్స్ అంతే. నెక్స్ట్ ఈ పర్ల్ అండ్ వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్. క్లోజప్‌లో లుక్ ఇలా ఉంటుంది. కంప్లీట్‌గా గోల్డ్ అలానే వైట్ వెరీ స్మాల్ వైట్ స్టోన్స్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయండి. వెరీ స్మాల్ సైజ్ పర్ల్స్. వెయిట్ 12 గ్రామ్స్. బ్యాక్ సైడ్ ఇలా బాంబే స్క్రూనే వచ్చింది. లుక్ ఇలా ఉంటుంది. ఈ ఇయర్ రింగ్స్ అండి. బ్లూ సఫేర్ ఇయర్ రింగ్స్. మీరు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసుంటే అందులో ఒక నెక్ పీస్‌కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. యాంటిక్ మోడల్ ఇయర్ రింగ్స్. క్లోజప్‌లో చూపిస్తాను మీకు. సో, ఇవి కూడా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్‌లో మీరు చూసే ఉంటారు. ఒక నెక్లెస్‌కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. సో, సేమ్ ఆ నెక్లెస్‌లో డిజైన్‌కి మ్యాచింగ్ అండి ఇవి. గోల్డ్ వచ్చి వైట్ కలర్ స్టోన్స్ అండ్ పింక్ రూబీస్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఇలా వచ్చాయండి. మన సేల్ ఉంటది కదా! జనరల్‌గా ఆ మోడల్‌లోనే వచ్చాయి. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. పైన స్టడ్‌కి ఇలా బిగ్ బటర్‌ఫ్లై వస్తుందండి వైట్ స్టోన్స్‌తో. అలాగే గోల్డ్ చైన్ హ్యాంగ్ అయ్యి మనకి స్క్రూ ఇలా కింద ఉంటుందండి. ఇలా బీడ్స్ ఉంటాయండి. మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బీడ్స్ మనం పెట్టుకోవచ్చు. సో, ఇలా పర్ల్ షేప్ బీడ్స్ ఉంటాయి. ఇలా ఫ్లవర్ షేప్ బీడ్ ఉంటుంది. అలానే కంప్లీట్‌గా మనకి పంప్కిన్ బీడ్స్ అంటారు కదా! ఈ 3 షేప్స్‌లో ఉంటాయండి. డిఫరెంట్ కలర్స్‌లో ఉంటాయి. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్ పెట్టుకోవడానికైతే చాలా బావుంటదండి ఇది. దీని వెయిట్ చాలా తక్కువండి 2 గ్రామ్స్. బట్ పెట్టుకుంటే లుక్ చాలా బావుంటుంది. పెట్టుకున్న ప్రతిసారి కన్ఫర్మ్‌గా ఎవ్వరో ఒకళ్ళు అడుగుతారండి. ఎక్కడ తీసుకున్నావు? వెయిట్ ఎంత? ప్రైస్ ఎంత? అని చెప్పి. సో, మనం ఇలా దీని స్క్రూ మనకి ఇలా వచ్చేస్తుంది తీసేసి ఇయర్ రింగ్ ఇలా ఉంటదండి. మనం డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా! సో, పెట్టుకున్న ప్రతిసారి డిఫరెంట్ లుక్ వస్తుంది. మ్యాచింగ్ పెట్టుకుంటే అయితే చాలా బావుంటాయి ఈ ఇయర్. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా స్క్రూ వస్తుందండి. సో, చాలా లాంగ్ ఉంది. నేనైతే 2 బటన్స్ పెట్టుకుంటాను. ముందుకు పడిపోతాయన్నమాట. సో, నేను మీకు పెట్టుకొని చూపిస్తాను. బటర్‌ఫ్లై కొంచెం పెద్దగానే ఉంది కదండీ! సో, పెట్టుకున్నప్పుడు లుక్ మనకి బాగానే అనిపిస్తది. బాగా అనిపిస్తాయి కూడా. ఎస్పెషల్లీ ఈ ఫ్లవర్ షేప్ పెట్టుకున్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తాయి. ఫ్లవర్ షేప్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఈ పికాక్ ఇయర్ రింగ్స్ కంప్లీట్‌గా పికాక్ మనకి పురి విప్పినట్టు ఆ లుక్ ఉంటుంది.
మల్టీ కలర్స్ వచ్చినట్టు కనిపిస్తుందండి. గ్రీన్ కలర్ స్టోన్స్, వైట్ కలర్ స్టోన్స్, అలానే పర్పుల్ కలర్ స్టోన్ హ్యాంగ్ అవుతుంది కింద. సో, ఇది ఎవ్రీడే పెట్టుకోవడానికి బావుంటది. జనరల్‌గా మనం ఫ్రెండ్స్‌ని మీట్ అయినప్పుడు అలా పెట్టుకోవడానికి బావుంటది. వీటి వెయిట్ 3 గ్రామ్స్. సేల్ ఉంటది కదా! ఈ ఓల్డ్ మోడల్‌లో ఇలానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నేను అన్నీ ఎవ్రీడే యూజ్ చేసే స్టడ్ మోడల్, సింపుల్ హ్యాంగింగ్స్ అవి చూపిస్తానండి. ఈ ఇయర్ రింగ్స్ అండి. కంప్లీట్‌గా వైట్ కలర్ స్టోన్స్ వచ్చి గోల్డ్ బాల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇవి ఎవ్రీడే యూజ్‌కి అయితే బెటర్ అండి. బ్యాక్ సైడ్ ఇలా నార్మల్ మనకి సేల మోడల్ ఉంటది కదా! అదే వచ్చింది. వీటి వెయిట్ 4 గ్రామ్స్ అండి. ఈ బ్లూ కలర్ స్టడ్స్ అండి ఇవి. సో, ఇవి కూడా ఎవ్రీడే యూజ్‌కి. మిడిల్‌లో ఇలా బ్లూ సఫైర్ వచ్చింది. పైన ఒక స్టోన్ వచ్చింది. ఈ పర్పుల్ స్టడ్ ఇయర్ రింగ్స్ అండి. మిడిల్‌లో ఒక బిగ్ పర్పుల్ కలర్ స్టోన్ వచ్చింది. చుట్టూ మనకి గోల్డ్ బాల్స్ వచ్చాయండి. ఎవ్రీడే యూజ్‌కండి ఇవి కూడా. బ్యాక్ సైడ్ ఇలా ఒక మన సేల మోడల్ ఉంటది కదా! ఇదే వచ్చింది. వీటి వెయిట్ 2 గ్రామ్స్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అవుతారు ఈ ఇయర్ రింగ్స్ చూసినప్పుడు. మన చిన్నప్పుడు అందరి దగ్గర ఉండే ఉంటది ఈ డిజైన్. ఈ చిన్న బుట్టలు. ఇలా 3 స్టోన్స్ వచ్చాయండి. రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్ స్టోన్. ఈ స్మాల్ బుట్ట ఒకటి హ్యాంగ్ అవుతుంది కింద. ఈ బుట్టలు చాలా మంది దగ్గర ఉన్నాయి కదండీ మనం చదువుకునేటప్పుడు. సో, నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి ఇవి నాకు గూడా. రీసెంట్‌గా మా రూహి కూడా పెట్టుకుంది. బతుకమ్మ ఈవెంట్‌లో మా రూహి ఈ ఇయర్ రింగ్సే పెట్టుకుంది. మీరు ఆ వీడియో చూడాలి అంటే తప్పకుండా పైన లింక్‌ని క్లిక్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ 4 గ్రామ్స్. సో, పిల్లలకి ఇప్పుడు మా రూహికి, హన్వికి అయితే పెట్టొచ్చివి. పట్టు పరికిణి వేసినప్పుడు బా మ్యాచ్ అవుతున్నాయి. ఇవి కంప్లీట్‌గా గోల్డేనండి. ఇవి 2 గ్రామ్స్. చాలా మంది దగ్గర చూసే డిజైన్ ఇది. సో, మనకొక జస్ట్ మెమరీలా ఉంటది. బట్ ఇప్పుడు కూడా పెట్టుకుంటే బావుంటాయి ఇవి. సింపుల్‌గా ఇలా స్మాల్ బుట్టలు ఒకటి హ్యాంగ్ అవుతున్నాయి కదా! లుక్ బావుంటది పెట్టుకుంటే. జస్ట్ ఒక మెమరీలా కూడా ఉంటదండి. ఇలాంటి వాటిని మనం మన దగ్గర ఉంచుకుంటే. నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు పెట్టుకునేదాన్ని వీటిని. క్లోజప్‌లో చూపిస్తాను. మీ అందరికీ గుర్తొచ్చాయా ఈ ఇయర్ రింగ్స్? మీ దగ్గర లేకపోయినా మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఉండే ఉండొచ్చు ఈ డిజైన్ అయితే. వీటి వెయిట్ 2 గ్రామ్స్ అండి. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్‌లో మోస్ట్‌లీ ఓల్డ్ డిజైన్స్ అన్నిటికీ ఈ మోడల్‌లోనే ఉన్నాయండి సేలలో. లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి తీసుకున్న వాటికి ఈ బాంబే స్క్రూ ఉందండి. ఈ మోడల్‌లో. వన్ మోర్ స్టడ్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి స్క్వేర్ షేప్‌లో ఉన్నాయి. మనం ఇలా డైమండ్ షేప్‌లో పెట్టుకోవచ్చు ఆర్ స్క్వేర్‌లో పెట్టుకోవచ్చు. కంప్లీట్‌గా మెరూన్ కలర్ స్టోన్స్ వచ్చాయండి. అండ్ స్మాల్ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. మరి వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు కానీ నాకు. క్లోజప్‌లో ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఈ పర్ల్ హ్యాంగింగ్స్ అండి. ఇవైతే సింపుల్‌గా మనం జస్ట్ ఇలా హ్యాంగ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా హ్యాంగింగ్ మోడల్ అండి. కింద ఒక పర్ల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ ఎవ్రీడే యూజ్‌కి టక్కున తగిలిచ్చేసుకోవచ్చు కదా! బావుంటది. మన కుర్తాస్‌కి వాటికి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. వీటి వెయిట్ ఐ థింక్ 1 గ్రామ్ అండి. చాలా తక్కువ వెయిట్. బట్ పిల్లలకి పెట్టినప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ హ్యాంగింగ్ మోడల్ కదా! పడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మనకైతే పర్లేదు. ఇవి సో, పెట్టుకుంటే ఇవి లుక్ బావుంటాయండి. నేను పెట్టుకున్న ప్రతిసారి నాకు చాలామంది చెప్పారు ఇయర్ రింగ్స్ బావున్నాయి ఇవి అని చెప్పి. ఎందుకంటే కింద ఇలా కొంచెం ఇయర్ లోపలికి వెళ్ళినట్టు ఉంటది లుక్ బావుంటది. సో, మీకు క్లోజప్‌లో చూపిస్తాను. బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను క్యారెట్ లైన్‌లో తీసుకున్నాను. వీటి ప్రైస్ కూడా 10,000 అండి. ఎందుకంటే 18 క్యారెట్ గోల్డ్ గదా! సో, కిడ్స్‌కి పెట్టడానికని చెప్పి తీసుకున్నాను. నా దగ్గర ఇంకా 2, 3 పెయిర్స్ ఉన్నాయండి. కిడ్స్ ఇయర్స్‌కి ఉన్నాయి. రాబిట్, బటర్‌ఫ్లై అలా ఉన్నాయి. దెన్ ఇవి ఒక మోడలు. బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ మోడల్ వస్తుంది. ఎవ్రీడే యూజ్‌కి అయితే ఇవి కూడా బానే ఉంటాయండి.
ఇయర్ రింగ్స్ అండి. ఇవేంటంటే ఇండో వెస్టర్న్ లాగా. మన లాంగ్ ఫ్రాక్స్‌కి మ్యాచ్ అవుతుంది. వెస్టర్న్ వాటి మీదకి కూడా మ్యాచ్ అవుతుందండి ఈ ఇయర్ రింగ్స్. చాలా సార్లు పెట్టుకున్నాను. అండ్ చాలా కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు పెట్టుకున్న ప్రతిసారి డిఫరెంట్‌గా ఉన్నాయని చెప్పి. ఇలా గ్రీన్ స్టోన్ వచ్చింది. కంప్లీట్‌గా వైట్ కలర్ స్టోన్స్ ఇన్‌సైడ్ వచ్చినట్టు వస్తాయండి. ఇలా ఒక వైట్ కలర్ బిగ్ స్టోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇవి సిల్వర్ ఇయర్ రింగ్స్ అండి. వీటిని నేను ఇమ్మడి స్టోర్‌లో తీసుకున్నాను. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్. నెక్స్ట్ వన్ మోర్ బుట్టలండి. ఇవి పైన ఇలా లక్ష్మీ అమ్మవారొచ్చి ఇలా బుట్టలు హ్యాంగ్ అవుతూ ఉంటాయి. గోల్డ్ షాప్‌లోనే తీసుకున్నానండి. బట్ ఇవి సిల్వర్ జ్యువెలరీ. మనకి ఇలా ఉంటుంది. కొంచెం యాంటిక్ లుక్ ఉంటుందండి. నెక్స్ట్ ఈ చాంద్బాలి అండి. ఇవి కూడా సిల్వర్ అండి. సో, ఫస్ట్ నేను చాంద్బాలీలు ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్. బట్ ఇవి పెట్టుకుంటే మోస్ట్‌లీ ఇవి ఎవరు సిల్వర్ అంటే నమ్మరండి. కంప్లీట్‌గా మనకి గోల్డ్ రెప్లికా ఇది. సో, చాలా హెవీ ఉంటది పెట్టుకున్నప్పుడు. ప్రాపర్ చాంద్బాలి డిజైన్. మీకు క్లోజప్‌లో చూపిస్తాను. ఈ డిజైన్ రావడం వల్ల మోస్ట్‌లీ అందరూ వీటిని గోల్డ్ అనుకుంటారు. బట్ ఇవి కూడా సిల్వర్ అండి. ఇవి కూడా గోల్డ్ షాప్‌లోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బిగ్ ఇయర్ రింగ్స్ అండి. ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఈ మోడల్. మనకి ఇవి కూడా సిల్వర్ జ్యువెలరీ అండి. ఇమ్మడి స్టోర్‌లోనే తీసుకున్నాము. పైనంతా ఇలా బిగ్ పికాక్ మోడల్ స్టడ్ వచ్చి ఒక బొట్టు ఉంటుంది. అలానే పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. హెవీగా ఉంటదండి లుక్ వీటిని పెట్టుకుంటే. కుందన్ జ్యువెలరీ అండి. అండ్ అలానే గోల్డ్ పాలిష్ కూడా ఉంది వీటికి. రీసెంట్‌గానే తీసుకున్నానండి. ఒక 2 మంత్స్ బ్యాక్. ఇప్పటి వరకు ఇంకా పెట్టుకోలేదు. బట్ పెట్టుకుంటే లుక్ అయితే చూసారు కదా! చేంజ్ అయిపోయింది కంప్లీట్‌గా. హెవీ లుక్. శారీస్‌కైతే ఇంకా బావుంటుంది. ఈ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ మీరు చూసారు కదండీ! నా లాస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్‌లో. ఆ ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. నా ఫేవరెట్ అండి ఇవి. నాకు అన్నిటి మీదకి మ్యాచ్ అయినట్టు అనిపిస్తది. అందుకే ఈరోజు కూడా ఇవే పెట్టుకున్నాను. మీరు ఆల్రెడీ చూసేసారు కాబట్టి క్లోజప్‌లో ఏం చూపించట్లేదు. మీరింకా నా లాస్ట్ వీడియో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ వీడియో లింక్‌ని పైన ట్యాగ్ చేస్తాను. చూసారు కదా నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకెలా అనిపిచ్చింది? మీ ఫేవరెట్ డిజైన్ ఏంటి? మీ ఫేవరెట్ ఐటెమ్ ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో మీరందరూ ఇచ్చిన సజెషన్స్‌తో నేను మోస్ట్‌లీ అన్నిటికి వెయిట్ మెన్షన్ చేశానండి. గ్యాప్ వచ్చిందండి లాస్ట్ వీడియోకి ఇప్పటికి. బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియో చేయలేకపోయాను. బట్ మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే నేను వీడియోస్ చేయగలుగుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి చాలామంది మన వీడియోస్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లండన్ కబుర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బీ హ్యాపీ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.